రీసెంట్గా సింగపూర్లో మేము ఉంటున్న ఏరియాకి దగ్గరలో చౌచగాంగ్ అనే పార్క్ ఉంది. అక్కడ 2 days సమ్ లోకల్ ఫార్మర్స్ ఎగ్జిబిట్ అని పెట్టారనమాట. సీ ఫుడ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిషెస్, లైవ్ క్రాబ్. అబ్బో, లాస్ట్ 2 boxesలో ఉన్న క్రాబ్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. అఫ్ కోర్స్ ప్రైజెస్ కూడా పెద్దగానే ఉన్నాయి. బట్ బయట దొరికే ప్రైజెస్ కంటే కూడా డిస్కౌంటెడ్ ప్రైజెస్లోనే ఉన్నాయి. అంటే వీళ్ళ మెయిన్ మోటివ్ వచ్చేసి అడ్వర్టైజింగ్ మోర్ దాన్ సేల్స్. వీళ్ళంతా కూడా లోకల్గా ఫుడ్ బిజినెస్లో ఉన్న కార్పొరేట్ కంపెనీస్. దెన్ ఇక్కడ ఫ్రోజన్ ఫ్రెష్ కంపాంగ్ చికెన్ ఉన్నాయి. కంపాంగ్ అంటే మలై లాంగ్వేజ్లో నాటుకోడు అనమాట. దెన్ సమ్ లోకల్లీ గ్రోన్ మష్రూమ్స్. బాబోయ్, ఇక్కడ ప్యాకేజ్డ్ క్రొకోడైల్ మీట్ కూడా ఉంది. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను క్రొకోడైల్ మీట్. ఇక్కడ లోకల్ చైనీస్ పీపుల్ తింటారు అనుకుంటా. ఇక్కడ పెద్ద క్యూ దేనికి అనుకుంటున్నారు? ఫ్రీ ఐస్ క్రీమ్ కోసం. ఇక్కడ ఫేమస్ లోకల్ స్ట్రీట్ ఐస్ క్రీమ్ ఒకటి ఉంటుంది. అది నేను మీకు కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. పార్క్ అంతా కూడా లైటింగ్తో కలకలలాడిపోతుంది. గ్లో గార్డెన్ థీమ్లో అరేంజ్ చేశారు పార్క్ అంతా కూడా. దెన్ నేను లైటింగ్ అంతా షూట్ చేస్తూ నడుస్తూ ఉండగా దారిలో నాకు ఒక వింత జంతువు కనిపించింది. నేను ఫస్ట్ చూసి చాలా భయపడి దూరంగా అలా చూస్తూ ఉండిపోయాను. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే అది కోడంట. సమ్ ఎవరిదో పెట్టనుకుంటా. అక్కడ డస్ట్బిన్ మీద అలా కూర్చొని ఉంది. ఎవ్రీ 10 minutesకి ఒకసారి సమ్ బబుల్ షో లాగా పెట్టారు. ఈ బబుల్స్ ఏంటో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బర్స్ట్ అవుతుంటే అందులోంచి ఫాగ్ వస్తుంది బయటికి. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నప్పుడు మనకు ఒక కలర్ఫుల్ బబుల్ లిక్విడ్ వచ్చేది కదా, అది అయ్యేదాకా బబుల్స్ ఊది, అది అయిన తర్వాత అందులో మళ్ళీ సర్ఫ్ వేసి వాటర్ కలిపి మళ్ళీ బబుల్స్ అవుతానే స్టార్ట్. ఇది చూస్తుంటే చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి. ఈ తాతగారు అతని దగ్గరకు వచ్చిన బబుల్స్ అన్నీ వేల్ చేస్తున్నారు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. Stay tuned for such more interesting mini videos. Please do like, share and subscribe. Bye guys.